అందరికీ నమస్కారం. సాయి న్యూస్ కి స్వాగతం. ఇప్పుడే అందిన వార్త. ఈ పీపీఎఫ్ పథకంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ మద్దతు ఉన్న చిన్న మొత్తాల పొదుపు పథకం పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ పరిస్థితి సరిగ్గా అలానే ఉందని చెప్పవచ్చు. ఒకప్పుడు ఇందులో వడ్డీ రేట్లు రికార్డు స్థాయిలో ఉండగా ఇప్పుడు తగ్గుతూ వస్తుంది. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా స్థిరంగానే ఉంటూ వస్తుంది, పెరగట్లేదు. అందుకనే ఆకర్షణ కోల్పోతుంది. తాజాగా 2025 జనవరి మార్చి సమయానికి వడ్డీ రేట్లను ప్రకటించగా పీపీఎఫ్ ఇన్వెస్టర్లకు మరోసారి నిరాశ ఎదురైంది. వడ్డీ రేటు 7.10%గానే కొనసాగుతుందని స్పష్టం చేసింది. గత 2 దశాబ్దాలలో చూస్తే పీపీఎఫ్ వంటి ప్రభుత్వ పథకం సహా ఇతర బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లో వడ్డీ రేట్లు తగ్గుతూ వచ్చాయి. అయితే ఇందులో పీపీఎఫ్ వడ్డీ రేటు మాత్రమే భారీగా దిగువచ్చిందని చెప్పవచ్చు. సరిగ్గా 2000 సంవత్సరంలోని ఇక్కడ వడ్డీ రేటు ఏకంగా 12%గా ఉండగా ఇప్పుడు అది దాదాపు 5% తగ్గడం, కొన్నేళ్లుగా వరుసగా తగ్గుతూనే వస్తుండడం, పెరుగుతుందన్న ఆశలు పెట్టుకున్న కేంద్రం పెంచుకోకపోవడం ఇవన్నీ ఈ స్కీమ్పై ఆశలు తగ్గించేలా చేస్తుంది. పీపీఎఫ్ స్కీమ్స్ విషయానికి వస్తే ఇది స్మాల్ సేవింగ్స్ పథకం. ఇక్కడ ఆర్థిక సంవత్సరంలో కనీసం 500 నుంచి గరిష్టంగా 1.50 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. డిపాజిట్లను ఏక మొత్తంలో లేదా ఇన్స్టాల్మెంట్లలోని చెల్లించవచ్చు. ఇక్కడ పెట్టుబడుల్లోని లోన్లు కూడా తీసుకోవచ్చు. వరుసగా 15 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్లు చేయాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80C కింద పాత పన్ను విధానంలో గరిష్టంగా 1.50 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. ఇలాంటి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.